హాయ్ హలో నమస్తే. పవన్ కళ్యాణ్ గారు సినిమా గొడవ నడుస్తుంది. అది సినిమా వాళ్ళు ఆయన మాట వింటలేదు. థియేటర్లు వాళ్ళు మూసేస్తున్నారు, బంద్ చేస్తున్నారు. వాళ్ళకి ఏదో కష్టం వచ్చేసి నా సినిమాని ఫెయిల్ చేయడానికి బంద్ చేస్తున్నారని చెప్పి అది ఒక గొడవ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నప్పుడు, ఇక రెండోది కూడా పెద్దలు వచ్చి నన్ను కలవలేదని అక్కడ కూడా ఒక అలిగారు అనుకోండి. సరే, దాని విషయం మనం తర్వాత మాట్లాడతాము. ఇప్పుడు నేను ఏ విషయం గురించి మాట్లాడుతున్నానంటే, పవన్ కళ్యాణ్ గారు ఇదే మన డిప్యూటీ ముఖ్యమంత్రుల యొక్క మీటింగ్ అయిపోయి ఎన్డీఏ ఏమంటారు పార్టీలు, సపోర్ట్ పార్టీలు, ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల మీటింగ్ జరిగింది ఈరోజు ఢిల్లీలో. ఆ భాగస్వామ్య పార్టీ మీటింగ్లకి అటెండ్ అయ్యి బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట అన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఏమన్నారంటే, మేము ఒక తీర్మానం చేసామన్నారు. ఏం తీర్మానం అంటే, ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయినందుకు మేము సంతోషకరంతో మేము తీర్మానం చేసామన్నారు. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ సక్సెస్ ఎవరికి సక్సెస్ అయిందంటే, ఆర్మీ వాళ్ళకి ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయింది, నరేంద్ర మోడీ గారికి సక్సెస్ అయింది. అక్కడ కొల్లల్ ఖురేషీకి, అక్కడ ఎవరైతే వ్యోమికా సింగ్, వీళ్ళకి అందరికి సక్సెస్ అయింది. ఎందుకంటే వాళ్ళకు ఒక ఐడియా ఉంది, వాళ్ళు ఎంతవరకు చేయాలని వాళ్ళకి ఒక ఐడియా ఉంది. మనం ఎంత మాట్లాడుకున్నా ఎంతవరకు అటాక్ చేయాలి, దాన్ని ఎంతవరకు రీచ్ అవ్వాలని వాళ్ళకే ఐడియా ఉంది. వాళ్ళ ఐడియా ప్రకారం వాళ్ళు చేశారు. అంతటితో సీజ్ ఫైర్ అన్నారు, అయిపోయింది. అంతటితో వాళ్ళు సక్సెస్ అయ్యారు. పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యాడా? ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నానంటే, పవన్ కళ్యాణ్ అక్కడ ఆపరేషన్ సింధూర్ అక్కడ గొడవ జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చి, ఆంధ్రప్రదేశ్లో పాపం ఆ జనసేన ప్రజలను ముందు కూర్చోబెట్టి, జనసేన కార్యకర్తలు మొత్తాన్ని ముందు కూర్చోబెట్టి, చివరి టెర్రరిస్ట్ చనిపోయేంత వరకు యుద్ధం చేస్తాము, చివరి టెర్రరిస్ట్ చనిపోయేంత వరకు మా బ్లడ్ బాయిల్ అవుతుంది, ఇట్లా అన్నారనమాట పవన్ కళ్యాణ్ గారు. మీరు చూడండి, కావాలి పాత వీడియోలు వెళ్ళి, బ్లడ్ బాయిల్ అవుతుంది, మా సహనం నశించింది, చివరి టెర్రరిస్ట్ అంతం చూసేంత వరకు వదిలేదులే అని చెప్పి ఇక్కడ పాపం ఆ జనసేన కార్యకర్తలని ముందు కూర్చోబెట్టి వాళ్ళకి ఏం చెప్పు యుద్ధం చేయాలి అన్నారు. చివరి టెర్రరిస్ట్ వరకు చేశారా? పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నా. ఓకే, అది నరేంద్ర మోడీ గారు అనలేదు. నరేంద్ర మోడీ గారు చాలా క్లియర్గా ఆయన ఏం చెప్పారు? నరేంద్ర మోడీ గారు ఏమన్నారు? మీరు ఊహించిన దెబ్బ కొడతా అన్నాడు. మీరు పహల్గామ్లో 26 మంది చనిపోయిన వారికి ప్రతీకార చర్యగా మీరు ఊహించింది, మీరు అసలుకి ఏమంటారు, మీరు బాధను తట్టుకోలేనట్టు దెబ్బ కొడతా అన్నాడు. కొట్టాడు. అదే 9 టెర్రరిస్ట్ గ్రూపుల మీద కొట్టాడు. వాళ్ళలో కొంతమంది టెర్రరిస్ట్ వాళ్ళ చెల్లెళ్ళు, బామర్దులు మొత్తం చనిపోయారు కదా కొంతమంది. సో ఆయన టార్గెట్ రీచ్ అయ్యాడు. ఎవరు? నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు యుద్ధం చేస్తాననలేదు, ఆయన యుద్ధం చేయడు కూడా. ఎందుకంటే బీజేపీ వాళ్ళు యుద్ధం చేయరు. యుద్ధం చేయాలంటే కాంగ్రెస్ వాళ్ళు చేయాల్సిందే, బీజేపీ వాళ్ళు చేయరు. ఎందుకంటే యుద్ధాలు చేసిన చరిత్ర, పాకిస్తాన్తో యుద్ధం చేసిన చరిత్ర కాంగ్రెస్ వాళ్ళదే, బీజేపీ వాళ్ళుగా చేయరు. ఓకే, సరే, మనకు తెలిసి ఆయన వరకు ఎయిర్ స్ట్రైక్స్ చేస్తాడని. ఇప్పటి వరకు నరేంద్ర మోడీ గారు వచ్చి 3 సార్లు ఎయిర్ స్ట్రైక్ చేశారు, ఇది 4వ సారి కూడా ఎయిర్ స్ట్రైక్ చేస్తారనుకున్నా, అంతవరకు చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మీరు వచ్చి చెప్పిన ప్రసంగాలకి మీరు రిచీవ్ అవ్వకుండానే మీరు ఆపరేషన్ సింధూర్కు సక్సెస్ అయిందని సెలబ్రేషన్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు పహల్గామ్లో చంపేసిన 4 టెర్రరిస్టులు దొరికారా? ఆ 4 టెర్రరిస్టులను చంపేశారా? ఆ 4 టెర్రరిస్టులు రీసెంట్గా జైశంకర్, ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ని రీసెంట్గా ఒక ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్ అతను అడిగాడు. ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్ అతను, నేను ఒక తెలుగు ఛానల్ కూడా చూశాను. పహల్గామ్లో 26 మంది హిందువుల్ని అన్నాడులేండి అతను. తెలుగు ఛానల్స్, ఎల్లో మీడియా ఛానల్స్ కొంచెం పైకి లేపడానికి ట్రై చేశారు కదా, హిందువులు అని చెప్పడానికి ట్రై చేశారు. అఫ్కోర్స్ హిందువులే, చనిపోయిన వల్ల మ్యాక్సిమం హిందువులే, ఒక ముస్లిం ఉన్నాడు, ఒక క్రిస్టియన్ ఉన్నాడట, మిగతా మొత్తం హిందువులే. భారతీయులు అనే దాన్ని మర్చిపోయి హిందువులు అని చెప్పడానికి ప్రయత్నం చేశారు తెలుగు ఛానల్స్. ఒక తెలుగు ఛానల్లో చూసి ఆ 4 పట్టుకున్నారు, రాత్రి అంతం చేశారని చెప్పేసి చెప్పారు. ఓకే, కానీ నిన్న జైశంకర్ని అడిగారు ఒక ఇంటర్నేషనల్ మీడియాలో,
ఆ టెర్రరిస్ట్ అటాక్ చేసిన నలుగురిని మీరు పట్టుకున్నారా అంటే ఆయన వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ దోస్ పీపుల్ అండ్ వీఆర్ సెర్చింగ్ ఫర్ దెమ్ అన్నాడు. అంటే అర్థం వాళ్ళు ఇంకా దొరకనప్పుడు మీరు పవన్ కళ్యాణ్కి ఆపరేషన్ సింధూర్ సక్సెస్ ఎట్లయింది? పవన్ కళ్యాణ్కి నరేంద్ర మోడీ గారికి అయి ఉండవచ్చు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఎంతవరకే కొడతానని ఆయన మైండ్లో ఉంది, అంతవరకు కొట్టాడు కాబట్టి ఆయన సక్సెస్ అయ్యాడు. ఆర్మీ వాళ్ళకి ఏదైతే డ్యూటీ ఇచ్చారో అంతవరకు డ్యూటీ చేశారు, వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఓకే, పవన్ కళ్యాణ్ మాత్రం ఫెయిల్ అయ్యాడని నేను అనుకుంటాను. ఎందుకు పవన్ కళ్యాణ్ అంటే అక్కడ యుద్ధం జరుగుతుంది, ఇక్కడ ప్రసంగాలు కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇక్కడ మత గొడవలు లేపడానికి ప్రయత్నం చేశాడు పవన్ కళ్యాణ్ గారు. ఆల్రెడీ అక్కడ 26 మందిని చంపేస్తే మన భారతీయుల్ని, మళ్ళీ ఇక్కడికి వచ్చి మత గొడవలు లేపి మా సహనం నశించింది, ఓకే మేము చివరి టెర్రరిస్ట్ చనిపోయేంత వరకు మేము యుద్ధం చేస్తాము, ఆ పనిగా ఆ ముస్లిమ్స్ మీద కామెంట్ చేసి ఆ ముస్లిమ్స్ ఏమో నెత్తిని కొట్టుకున్నారు, మా ముస్లిమ్స్ మా జోలికి కొందుకు వచ్చావు నువ్వు అని. ఓకే, మీకేమైనా కావాలంటే నన్ను అడగండి కానీ అని ముస్లిమ్స్ని ఏదో అన్నాడు, వాళ్ళు నొత్తి కొట్టుకున్నారు. ఓకే, ఇప్పుడు నేను ఢిల్లీ పోయి మీటింగ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మేము ఒక తీర్మానం చేసాము. ఆ తీర్మానం ఏంటంటే ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయినందుకు వీఆర్ హ్యాపీగా తీర్మానం చేయాలి. ఓకే, సో సాడ్ అది. ఇక రెండోది కూడా చెప్పాడు ఏంటంటే ఇది జనాభా లెక్కలకు సంబంధించి మేము సంపూర్తిగా మద్దతు ఇస్తాము అని అన్నారు. సార్ జనాభా లెక్కలకు మద్దతు ఇవ్వాల్సిందే, ఎవరైనా సరే జనాభా లెక్కలు మద్దతు ఇవ్వాల్సిందే. మొన్నటి వరకు మద్దతు ఇవ్వమన్నారు, ఇప్పుడు మద్దతు ఇస్తా ఉన్నారు. ఏదైతే మంచిదానికి మద్దతు ఇస్తే ఎవ్రీబడి విల్ అప్రిషియేట్ డెఫినెట్లీ. మీరు జనాభా లెక్కలు చేయాల్సిందే. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ పాపులేషన్ 20% దాటి ఉండిద్ది. ఆ ఎస్సీ పాపులేషన్ 20% దాటి ఉండేది కాబట్టి 20% రిజర్వేషన్ పెంచాలి మీరు. ఆ ప్రపోజల్ కూడా త్వరలో వచ్చింది. 100% 20% రిజర్వేషన్ పెంచాలి మీరు షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి. తెలంగాణలో కేసీఆర్ కనుక షెడ్యూల్డ్ ట్రైబ్స్కి 10% పెంచినట్టు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మీరు 20% పెంచాలి. తమిళనాడులో 20% ఉంది ఎస్సీలకు రిజర్వేషన్, ఇక్కడ కూడా మీరు 20% పెంచాలి షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి సంబంధించి. సరే, ఇవన్నీ జరగంటే ముందు జనాభా లెక్కలు కావాలి. జనాభా లెక్కలు చేయనండి, చూద్దాం. అల్టిమేట్గా నేనేంటంటే పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి సొట్ట ప్రసంగాలు ఇవన్నీ ఇక్కడికి వచ్చేసి చివరి టెర్రరిస్ట్ దొరికేంత వరకు మేము నిద్రబాము, బ్లడ్ బాయిల్ అవుతుంది అది అని చెప్పి వాళ్ళు కూడా దొరకలేదు. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిందని చెప్పేసి ఈయన ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాడు పవన్ కళ్యాణ్. అది దాని గురించి నేను యాక్చువల్గా మాట్లాడుతున్నా ఈ విషయం. సరే, ఎనివే థ్యాంక్ యూ. ఇప్పుడు ఎలాగో ఈ సినిమాల గొడవ నడుస్తుంది ఆయనకి, ఆ సినిమాల గొడవ మార్నింగ్ నుంచి న్యూస్ ఛానల్స్లో ఆ ఎలాగో దొబ్బుతున్నారు కదా ఆయన్ని. ఓకే, ఆయన ఏడ్చాడు, నన్ను పట్టించుకోవట్లేదు, మమ్మల్ని వచ్చి కలవట్లేదు, మాకు గౌరవం ఇవ్వట్లేదు, గౌరవం గురించి మాట్లాడుతున్నాడు. థియేటర్ మూవ్ చేస్తున్నా, సినిమా ఫెయిల్ అయిద్దని ఒక గొడవ. దాని తర్వాత సంగతి మార్నింగ్ నుంచి జరుగుతుంది అది. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం.